సడన్గా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నంకి బియ్యం నానేసిన, పప్పుకి అన్నీ రెడీ చేసి కుక్కర్లో పెట్టేసిన. ఇంకా మా నాన్న గ్యాస్ వాడికి ఫోన్ చేస్తే గ్యాస్ వాడు 3 రోజులు అవుద్ది వచ్చేసరికి అన్నాడు. వాడు వచ్చేదాకా అట్టే ఉందమ్మా, కిరోసిన్ ఉంది, పొయ్యి పెట్టి వంట చేసుకుని తినొచ్చులేరా అని అన్నది. పొయ్యి పెట్టినాం. ఏడో పురాతన కాలంది కిరసనాయిల్ అది తీసింది. మేము ఇంట్లో సోఫా ఒకటి ఉంటే అది తీసేసి మా సోఫాలో ఉన్న చెక్కలు, కిటికీ ఒకటి పగలగొట్టినాం. ఆ కిటికీ చెక్కలు అన్నీ వేసి చిన్నగా పొయ్యి పెట్టి పొయ్యి మంచి చేసినాం. ఆ రాళ్ళు ఎక్కడియో తెలుసా? మా ఇంటి ముందు రోడ్డు వేస్తుంటే దొంగలు ఇచ్చామన్నమాట. ఆ రాళ్ళు అవి కిరోసిన్ అని అడుగుతుంది. దాంట్లో అంట చాలా కిరోసిన్ పోసి పెట్టిందంట. అంతా అయిపోయిందంట. ఎవరు వచ్చి తీసుకోమంటారు నేను లేనప్పుడు అంటుంది. నేను చెప్పిన, ఎవరు తీసుకోవాలి నానమ్మ, కిరోసిన్ ఆవిరైపోద్ది అని చెప్తే అవునా అంది. చూడండి, పొయ్యి మీద అన్నం వండినా కానీ ఆ కొండ చూసిండ్రా ఎట్ట పడిందో. అది కడిగేసరికి ఉంటుంది నా సామిరంగా. నాకు ఫైనల్లీ పప్పు కూడా పెట్టేసిన. దేంట్లో పెట్టినా చూసిండ్రా? కుక్కర్లో ఎవరన్నా పప్పు పెట్టి పొయ్యి మీద పెడతారా? నాలాంటి వాళ్ళు పెడతారు. తాళ తిక్కేవా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.